Welcome back to our channel. So students, in this video we will discuss the short important explanation questions of the subject business policy and strategy. మన ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ లాంగ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టినాను. సో ఈ వీడియోలో షార్ట్ క్వశ్చన్స్కి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి క్వశ్చన్ వచ్చినా యూ విల్ బీ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్. సో వన్స్ మీరు లాంగ్ క్వశ్చన్స్ నేర్చుకుంటే షార్ట్ క్వశ్చన్స్ అసలు నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. బట్ స్టిల్ ఒక క్విక్ రివిజన్ లాగానైనా మీకు తెలుస్తుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా, 2 మార్క్స్కి 5 to 6 lines is more than enough. First important question is strategic management. అసలు ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే ఎవ్రీ ఆర్గనైజేషన్లో ఒక మేనేజ్మెంట్ సెక్టార్ అనేది ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఆ మేనేజ్మెంట్ సెక్టార్ ఏం చేస్తుంది అంటే వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్లో చేయాల్సిన డూస్ అండ్ డోంట్స్, వాళ్ళ ఆర్గనైజేషన్ గ్రోత్ అవ్వాలంటే వాట్ ఆర్ ద థింగ్స్ దే నీడ్ టు డూ అనేది డిఫరెంట్ ప్లాన్స్ అనేది చేస్తుంది, స్ట్రాటజిక్ డెసిషన్స్ అనేది తీసుకుంటుంది. సో ఆ స్ట్రాటజీస్ వల్ల వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ గ్రోత్ అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. ఓకేనా, దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఆఫ్ ది స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. వాట్ ఆర్ ద గోల్స్, ఆబ్జెక్టివ్స్ అంటే గోల్స్. సో ఫస్ట్ వన్ ఏంటి, వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ని ఫస్ట్లో పెట్టాలి. ఇట్ విల్ హ్యావ్ ద మార్కెట్ షేర్ ఉండాలి, ఎలాబరేట్ ద మార్కెట్ షేర్, ఇంక్రీజింగ్ ది ఫర్మ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సెకండ్ వన్ ఏంటి, ఫైనాన్షియల్గా ప్రాఫిట్స్ కోసం. ఎస్ ఆర్ నో, ఫైనాన్షియల్గా మనలో స్టేబుల్గా ఉండాలి, వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్స్ని రీచ్ అవ్వడానికి ఇలాంటి స్ట్రాటజీస్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రాటజిక్ ఇంటెంట్. స్ట్రాటజిక్ ఇంటెంట్ అంటే ఏంది, ఒక ఆర్గనైజేషన్లో ఏం మిషన్ ఉంది, ఏం విషన్ ఉంది, వాట్ ఆర్ ద గోల్స్ ఏమున్నాయి, వాళ్ళ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ చూసి పెట్టుకోవాలి. ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక ఫర్మ్ కానీ వాళ్ళు ఈ మంత్లో ఏం చేయాలి, నెక్స్ట్ మంత్లో ఏం చేయాలి అనేది వాళ్ళకు ఒక క్లారిటీ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ స్ట్రాటజిక్ ఇంటెంట్. నెక్స్ట్ వన్ మిషన్ స్టేట్మెంట్ అన్న స్ట్రాటజిక్ మిషన్ అన్న ఒకటే. సో స్ట్రాటజిక్ విషన్ అంటే ఏంది, ఫ్యూచర్లో వాళ్ళ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉండాలి అనుకుంటున్న దాన్ని విజన్ అంటాం, VISION. దట్ ఈస్ నథింగ్ అబౌట్ ది హైపోథెటికల్ విజన్. ఓకే, జస్ట్ ఈ పర్టికులర్ 5 yearsలో ఐ నీడ్ టు బిల్డ్ లైక్ దట్, ఐ నీడ్ టు బీ దేర్ లైక్ దట్ అన్నట్టు ఉంటుంది. వాట్ ఈస్ ద మిషన్, పర్ఫార్మింగ్ ద ఆర్గనైజేషన్. ఆ విషన్ని నువ్వు ఫుల్ఫిల్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు పని చేయాలి కదా. దట్ ఈస్ కాల్డ్ మిషన్. ఎస్, ఆబ్జెక్టివ్స్ ఇస్ నథింగ్ అబౌట్ ది గోల్స్ అమ్మా. సో అంతే, ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్కి అయితే ఇంతే ఉంటుంది. సో విషన్కి డిఫరెన్స్ అడగవచ్చు, అడిగినా కూడా మీరు ఈజీగా రాయొచ్చు, అండ్ విజన్ గురించి అడుగుతాడు. సో ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేసినో ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, మీరు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఏబుల్ టు అటెంప్ట్ ఇట్. ఓకే, ఐ హోప్ దట్ మీకు ఈ వీడియో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ యువర్ ప్రిపరేషన్. See you all in next video. Bye bye everyone.